పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు యుద్ధ వాతావరణం నీ ఇంటిలో ఏలుబడి చేస్తుంది. ఒక్క యథార్థత క్యారెక్టర్ తప్పిపోతున్నావు. ఆశారాజు కాలంలో యుద్ధాలన్నీ ఆగిపోయాయి. ఈరోజు నిన్ను బట్టి నీ భర్తకు తలనొప్పిగా మారుతున్నావా? నిన్ను బట్టి నీ భార్యకు నువ్వు తలనొప్పిగా మారుతున్నావా? ఎక్కడ యథార్థత తప్పిపోతుంది? దేవుని ప్రేమించే విషయంలోనైనా, దేవుడికి ఇచ్చే విషయంలోనైనా, దేవుని మందిరానికి వచ్చే విషయంలోనైనా ఎక్కడో తప్పిపోతున్నా. అందుకే నీ కుటుంబంలో యుద్ధాలు కలుగుతున్నాయి. నెమ్మది ఉండట్లేదా? ఆశ ఏలుబడి కాలంలో యుద్ధాలన్నీ. నువ్వే ఒక యుద్ధానికి కారకుగా ఉన్నావేమో, నువ్వే ఒక యుద్ధానికి కారకురాలిగా ఉన్నావేమో. ఒక్కసారి ప్రశ్నించు. నిన్ను బట్టి కుటుంబానికి ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రాబ్లం లేదంటే దట్స్ ఆల్. అది యథార్థమైన భక్తి. కానీ నిన్ను బట్టి ఇంట్లో కలవరం, నిన్ను బట్టి ఇంట్లో నెమ్మది లేకపోవడం, నిన్ను బట్టి ఇంట్లో అసమాధానం, నిన్ను బట్టి ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే యథార్థత తప్పిపోతున్నా. రెండవ రాజు ఆహాజు రాజు.